హలో పిల్లలు, పోయిన వారం మనము జోర్దాన్ నదిని సందర్శించాము. అక్కడ యేసుక్రీస్తు వారి దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చారు. ఎలాగనుకుంటే చూసినట్లయితే అక్కడ బాప్తిస్మీ యోహాను చేత యేసయ్య బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి దేవుడు ఎంతగానో ఆనందించారు. మన జీవితాల ద్వారా కూడా దేవుడు ఆనందించాలని ఆశపడుతున్నారు. ఎట్లా దేవునికి మనం ఆనందం తీసుకురావగలం అంటే ఎప్పుడైతే మనం దేవునిపై ఆధారపడి ఎప్పుడైతే ఆయన చూస్తామో ఖచ్చితంగా మనం ఆయన యొక్క ఆనందాన్ని పొందుకోవచ్చు. మనము దేవుని యొక్క పిల్లలము. దేవుడు మనల్ని ఆయన చేత నిర్మించుకున్నాడు కనుక మనము దేవుని యొక్క ఆనందాన్ని మనకి జీవితాల్లో పొందుకోవచ్చు. అంతమాత్రమే కాకుండా ఈరోజు మనము ఒక రోడ్డు ప్రయాణం చేయబోతున్నాం. ఆ రోడ్డు ప్రయాణంలో మనందరము అనేకమైన నూతన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనల్ని రోడ్డు మార్గంలో నడిపించడానికి తారా ఉన్నారు. లెట్స్ గో. తారా, నాకు రోడ్ ట్రిప్కి చాలా మంది పాపులర్ రూట్స్ గుండా వెళ్ళారు కదా, నాకు ఒకసారి చెప్తావా దాని గురించి? ఓకే, నాకు రూట్ 66 గురించి యుఎస్లో 3666 కిలోమీటర్లు 2 వారాలు 8 స్టేట్స్ వాళ్ళు దాటికి వెళ్ళినట్లు చూస్తున్నాం. చాలా చోట్ల ఆగి వాళ్ళు సైట్ సీయింగ్ చూశారు. అవునవును, నేను కూడా రోడ్ ఓషన్ గురించి చూశాను. 664 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ 3 డే డైవ్ ఉంటుంది. తర్వాత అపోస్లిక్ 12 అపోస్టల్ సౌండ్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందని. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను రోడ్ ట్రిప్కి వెళ్ళడానికి. అన్నీ కూడా నేను సర్దుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము? నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాము? ఓకే, ఎక్కడికి వెళ్తున్నామంటే మనము యెరూషలేము నుండి దమస్కుకు వెళ్తూ ఉన్నాము. అయితే కార్లో 5 గంటలు మనకి ప్రయాణం ఉంటుందని తెలుసు. ఓకే, దమస్కు అనగానే నాకు బైబిల్లో ఎవరో గుర్తొస్తూ ఉన్నారు. అవునవును, పౌలు సౌలు చూస్తున్నాము. 6 గంటలు ఆగకుండా ప్రయాణం చేయడం మనం చూసాము. ఓకే, అయితే ఆ యొక్క కథలో ఏమైందో కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాము. అక్కడ చాలా తొందరగా అక్కడ జెరూషలేంలో నుండి దమస్కుకు వెళ్ళేటప్పుడు పౌలు మార్చక మునుపు సౌలు క్రైస్తవుల్ని ఎలాగ హింసించాడు, జైల్లో వేశాడు, ప్రతిదీ కూడా చూస్తున్నాం. ఒకసారి రోడ్ టు డమస్కస్ గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. వెళ్దాం. హలో పిల్లలు, మనము ముందుగానే దమస్కు రోడ్లో ఏమైందో ఒక వ్యక్తికి మనం విని ఉన్నాము. అది సౌలు అనే ఒక వ్యక్తికి జరిగినట్లు మనం చూస్తున్నాం. సౌలు చాలా కోపగస్తుడు, చాలా కోపిష్టి. క్రైస్తవులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ వాక్యం చెబుతుంది అతడు క్రైస్తవులను పట్టుకొని చెరసాల్లో వేసి చాలా హింసించేవాడు. నిజం చెప్పాలంటే ఒక లెటర్ కూడా రాశాడు. దమస్కులో ఉన్నటువంటి ఒక లీడర్కి అక్కడ క్రైస్తవుల్ని చంపడానికి, వాళ్ళని హింసించడానికి నాకు అనుమతి కావాలని అక్కడున్న ఒక లీడర్కి కూడా జెరూషలేం నుంచి ప్రయాణం చేసి దమస్కుకి ఇలాంటి అనుమతి నాకు కావాలని అక్కడున్న లీడర్కి కూడా లెటర్ రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి తను దారిలో ఉంటున్నప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుంచి ఒక వెలుగు వచ్చి తన మీద పడిన ఒక పెద్ద స్వరం తనకి సౌలా సౌలా అని పిలవడం, ఎందుకు నన్ను నువ్వు వ్యతిరేకిస్తున్నావని అడగడం. అప్పుడు సౌలు ఆ యొక్క స్వరాన్ని గుర్తించలేకపోయాడు. నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క స్వరాన్ని అడగగానే స్వరం చెబుతుంది, నేను యేసయ్యను, ఎవరినైతే నువ్వు వ్యతిరేకిస్తున్నావో ఆయన్నే నేను అని చెబుతున్నాడు. అప్పుడు సౌలు చాలా భయపడిన వాడిగా ఆ యొక్క బలహీనమైన స్వరం అడిగాడు, దేవా నేనేం చెయ్యాలి? అప్పుడు ఆ స్వరం మరలా సౌలుతో చెప్పింది, వెళ్ళి సిటీలోకి ఎవరో నువ్వేం చెయ్యాలో ఎవరో ఒకరు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. వారు చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పినప్పుడు సౌలు సరేనని చెప్పి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ యొక్క స్థలానికి వెళ్ళి స్నేహితులను కలుసుకున్నప్పుడు అక్కడ తను ఒక ప్రత్యేకమైనటువంటి తీరులో నిలబడ్డ, తన కళ్ళు కనిపించని పరిస్థితిలో నాకేమీ కనిపించలేదు అనుకుంటూ బలహీనపడ్డాడు. దమస్కులోకి వెళ్ళినప్పుడు అక్కడ చూడలేని పరిస్థితిలో దమస్కులో ఏమి కూడా తన కళ్ళకు కనిపించిన పరిస్థితిలోకి వెళ్ళాడు. ఆ దమస్కులో ఒక క్రైస్తవుడు అయినటువంటి అనన్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అనన్యతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. సౌలు అనే వ్యక్తి వస్తాడు. అనన్య అతడి
సౌల అతను చాలా క్రైస్తవుల్ని హింసించేవాడుగా ఉంటున్నాడు. అతను మా దగ్గరికి ఎందుకు, ఖచ్చితంగా మమ్మల్ని అతను చెరసాలలో వేస్తాడని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు అననీయతో అంటాడు, లేదు అననీయ, ఖచ్చితంగా ఈ సౌలు అనే వ్యక్తి అలా చేయడు, అతను దర్శించాలని చెప్పాడు. అపోస్తలుల కార్యం 9:15 చెప్తుంది, వెళ్ళు, నేను ఈ వ్యక్తిని ఎన్నుకున్నానని, అతడు నా పేరును అన్ని జనుల మధ్యలో అధికముగా రాజుల మధ్యలోను ప్రకటిస్తాడని, నా పేరుని ఇశ్రాయేలు జనాంగానికి అతను బోధిస్తాడని అనన్యతో దేవునికి స్వరం చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అనన్య ఆ స్వరాన్ని విన్నాడో, దేవుడే చెప్పినప్పుడు అతను దృఢ నిశ్చయంతో సౌలుని వెతికి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు మీద తన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు సౌలు వెంటనే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తన కళ్ళు అక్కడ తెరవబడడం, ఆ యొక్క విడుదల పోవడం జరిగింది. దేవుడు సౌలును స్వస్థపరిచాడు, సౌలు చూడడం ప్రారంభిస్తాడు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే దమస్కులో ఉన్న క్రైస్తవులందరికీ కూడా అక్కడ వెళ్ళి యేసయ్య చేసిన కార్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అయితే ఇప్పుడు ఒకప్పుడు హంతకుడుగా ఉన్న సౌలు ఇప్పుడు యేసయ్యని గురించి చెప్పడం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరు కూడా సౌలును చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. పౌలు ఇంకా ఎక్కువగా దేవునికి పరిచర్య చేస్తూ అనేక మందికి ఒక సాక్షిగా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి పరిగెడుతూ అందరికీ యేసయ్య నామాన్ని గురించి చెబుతూ ప్రచురిస్తూ ఆయన నిజమైన దేవుడని చెప్పాడు. వావ్, ఎంత ఒక గొప్ప రూపాంతరం చేయబడినటువంటి కథగా మనం చూస్తూ ఉన్నాము. ఆన్ ద రోడ్ టు డమస్కస్. దమస్కులో ఏం జరిగిందో విన్న ప్రతిసారి కూడా అక్కడ రూపాంతరం గురించి సౌలు ఏ రీతిగా మారాడో మనం తెలుసుకోగలం. చాలామంది ధైర్యం కలిగినటువంటి క్రైస్తవులు కూడా దేవుడు వాళ్ళు దర్శించినప్పుడు గొప్పగా నిలబడ్డారు. అందరినీ దేవుడు మార్చగలడు, అందరూ దేవుని కొరకు మనం సాక్షిగా ఉండవచ్చు. ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని మనము వ్యక్తపరచవలసిందిగా. నా దగ్గర ఒక ఐస్ క్యూబ్ ఉందనుకోండి. ఐస్ ఏమవుతుందంటే చల్లపరుస్తూ ఉంటుంది. మన జీవితం, ఆత్మీయ జీవితం చల్లపరచబడిన స్థితిలో ఉందా? దేవుని మనం దర్శించినప్పుడు దేవుడి కొరకు ఆయన వెలికే వారంగా, ఆయన ప్రచురించే వారంగా మనం ఉన్నామా? మనం విశ్వాస్యతతో సంఘానికి వచ్చినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఆయన మన జీవితాలను మార్చాలని ఆశపడేవాడు ఉన్నాడు, రూపాంతరం చేసేవాడు ఉన్నాడు. ఎలాగైతే చల్లబడిన మన జీవితాలను దేవుడు ఈ రీతిగా మార్చేవాడు ఉన్నాడని చూపించడం కొరకు ఈ యొక్క చిన్న డెమోని చూపిస్తూ ఉన్నాము. మనం రూపాంతరం చెందబడిన రీతిగా మనం ఎప్పటికీ పాపానికి దాసులంగా ఉండట్లేదు, కానీ దేవుని యొక్క రక్తము, ఆయన యొక్క పరిశుద్ధత మనలను శుద్ధీకరించి ఆయనను మన జీవితంలో అనుమతించడం వల్ల ఆయన కొరకు మనం వాడబడే వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. బైబిల్ 2 తిమోతి 2:21 చూసినట్లయితే, ఎవరైనా క్రీస్తునందున్న యెడల వారు నూతన శక్తిగా ఉంటూ ఉన్నారు. అవిధేయత కలిగి పాపంతో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండలేరు. దేవునికి ఘనత కొరకు వాడాలనుకునే వాళ్ళు, వారు త్యాగపూరితమైనటువంటి భక్తితో ప్రభు దగ్గరకు చేరాలని, దేవుని చేతిలో బాణంలుగా వాడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనలను మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, మంచి పని కొరకు. పిల్లలు, ఎంత ఒక గొప్ప స్టోరీ రూపాంతరం గురించి రోడ్ టు డమస్కస్ అనే యొక్క కథలో మనం చూసి ఉన్నాము. దేవుడు సౌలును మార్చి ఉన్నాడు. ఆ యొక్క రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ ఆయన కొరకు తన యొక్క ప్రేమలో నిలబడాలని, ఆయనను ప్రచురించాలని మనందరినీ కూడా ఆయన దర్శించేవాడై ఉన్నాడు. ఎంత ఒక సవాలుతో ఉన్నటువంటి పరిస్థితి అయిన మన జీవితంలో దేవుడు సౌలు జీవితంలో మార్పును తీసుకొచ్చిన వాడు మన జీవితంలో కూడా తీసుకొస్తాడు. నేను కూడా నా యొక్క పరిస్థితిలో ఒకప్పుడు నేను చాలా కోపంతో ఉండేదాన్ని, కానీ నేను యేసయ్యను తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత నేను అప్పుడు నేర్చుకున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, కోపం నన్ను కాల్చేస్తుందని నేను నేర్చుకున్నప్పుడు నేను దేవుడి దగ్గర నా జీవితాన్ని మార్చయ్యా, నువ్వు నాతో ఉన్నావు కనుక నన్ను పట్టుకు యేసయ్యను అడిగినప్పుడు నన్ను సంతోషమైనటువంటి ఆ జీవితాన్ని ఇస్తూ ఆయన ఆశీర్వదించాడు. నేను ఎప్పటికీ కోపానికి బానిసను, దాసురాలను కాదు, కానీ
సహనంతోనూ సంతోషముతోనూ ఆయన కృపలను ఎదగడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా నేను బలపరుస్తూ ఉన్నాను. యేసయ్యను మీరు పిలిచిన రీతిగా దేవుడు మిమ్మల్ని తాకుతాడు. మీరు రెడీనా? ప్రార్థన చేస్తారా నాతో పాటు? ప్రియమైన దేవా, నన్ను మీరు ప్రేమిస్తున్నందులకై నీకు స్తోత్రములు. నా హృదయాన్ని మీ కొరకు నేను తెరుస్తూ ఉన్నాను. రండి నాలోనికి, నన్ను మార్చండి తండ్రి. నీ కొరకే నేను జీవించడానికి, నీలా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను మీరు వాడుకునండి. నీ యొక్క పని కొరకు ఏ రీతిగా పౌలును ఉపయోగించుకున్నా నన్ను కూడా మీరు ఉపయోగించమని కోరుతున్నాము. నీకు వందనములు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి, పిల్లలందరూ కూడా ఆమేన్.